అంటే పెన్షన్ డబ్బులో వీళ్ళకి ఇచ్చే డబ్బులో ఇంటి పన్ను కట్ చేసుకోమన్నారు. ఇంటి పన్ను అన్నది మా ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి. అది అదే అంటున్నాను. అంతే తప్ప నీ పెన్షన్ డబ్బులు ఎవరు కట్ చేసుకోరండి. ఏమని ఈ రూల్స్ ఎక్కడ వచ్చిందో తెలియలేదు. మరి ఇప్పుడు వచ్చినట్టుంది. మీరు అందరూ ఇప్పుడు ఇంటి పనులు కట్ చేసుకుని ఎంత వస్తున్నాయి మీకు డబ్బులు? ఎంత వచ్చింది మీకు ఇంటి పన్ను? ఈ డబ్బులు కట్ చేసుకోనా? ఏమో ఎప్పుడు చూడలేదు ఇంత విచిత్రం. ఓకే నేనా అదో మా అమ్మగారి కోసం వచ్చాను నేను. మరి ఎందుకు తీయకూడదు? ఇంటి పనులు ఇంత మంచి పనులు చేసినా కూడా జగన్ ఎందుకు ఓడిపోయారు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 7 days 7 leaders మార్క్ డే 1. ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో క్రియేట్ చేసిన మార్కును చూద్దాం. ఏపీలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ బడులను నాడు నేడుతో పునరుద్ధరించి పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని చేర్చి ప్రభుత్వ బడుల్లో చదివిన పిల్లలు ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతారా అనేలా చేశారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో అవినీతి అనే దానికే చోటు లేకుండా ప్రతి రూపాయి ప్రజలకు ఖర్చు చేయాలని నేరుగా వారి ఖాతాలో డీబీటీ ద్వారా నగదును జమ చేశారు. ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే నేరుగా పారదర్శకంగా అందించడానికి గ్రామ స్థాయిలో 11,162 మరియు పట్టణ వార్డులలో 3,913 సచివాలయాలను ఏర్పాటు చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి 50 కుటుంబాలకు ఒక వార్డు గ్రామ వాలంటీర్లను నియమించి ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరవేశారు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని అవసరాలను ఒకే చోట తీర్చడానికి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయడం నుండి పంట ఉత్పత్తులను విక్రయించడం వరకు ఈ రైతులకు ఉపయోగపడుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం విలేజ్ క్లినిక్లు మరియు కుటుంబ వైద్యుడి విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. మహిళలు మరియు పిల్లల భద్రత కోసం లైంగిక నేరాలకు పాల్పడిన వారికి సత్వర న్యాయం అందించే లక్ష్యంతో దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దీనిని కూటమి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది. ప్రభుత్వ ప్రాజెక్టులలో అవినీతి అరికట్టడానికి, ఖర్చులను తగ్గించడానికి రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మహిళలు మరియు బలహీన వర్గాలకు నామినేట్ పోస్టులు, పనుల్లో 50% రిజర్వేషన్లు కల్పించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలంగా ఉన్న కిడ్నీ సమస్య బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు 200 పడకలతో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు వైఎస్ఆర్ రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, పేదలందరికీ ఇల్లు, పెన్షన్ల పెంపు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, జగనన్న తోడు, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, ఇలా అనేక సంక్షేమ పథకాలను కేవలం 3 ఏళ్ల పాలనలో జగన్ చేశారు. ఇన్ని చేసిన జగన్ ఎందుకు ఓడిపోయారో కామెంట్ చేయండి. మరో లీడర్ మార్క్ తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్, జై భారత్.